హాయ్ ఫ్రెండ్స్, నేను కొత్త ఛానల్ పెట్టాను. ఛానల్ పేరు ఫుడ్ కుకింగ్ ఫ్యాషన్. స్టార్టింగ్ రైస్ చూపిస్తున్నారు అనుకుంటున్నారేమో, కానీ నేను హోటల్ స్టైల్లో ఎలా చేస్తారనేది చూపిస్తున్నాను. రైస్ వండడం సింపుల్, కానీ పెద్ద వంటలు వండేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కింటల్ రైస్ ఖరాబ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వంటలు జాగ్రత్తగా వండితే ఏదైనా సింపులే. సరే, బయట వండేటప్పుడు మనకి చాలా ఇబ్బంది ఉండేది. అవుట్డోర్ అనేది కొంచెం రిస్క్తో కూడింది. రిస్క్ ఏదైనా ఉంటుందిలే, అది మన డ్యూటీ. ఈ మిషన్ ఏంటంటే రైస్ బాయిలర్ అంటారు. దీన్ని. దీంట్లో మనం 20,000 మంది కాదు కదా, 30,000 40,000 ఎంతమంది అయినా ఉండొచ్చు. కాకపోతే దాని కెపాసిటీని బట్టి మనం తయారు చేయించుకునే విధానం, దాన్ని ఎంత కెపాసిటీ ఉంటుందో అనేది తయారు చేయించుకుంటారు. దాన్ని బట్టి మనం ఆ మిషన్లో ఉండడం జరుగుతుంది. దీని కెపాసిటీ ఏంటంటే ఒక రైస్ బాయిలర్లో 32 కిలోల దాకా ఉండొచ్చు. మా ఉన్న కెపాసిటీ ఒక 3,000 4,000 దాకా అయినా సింపుల్గా ఉండొచ్చు రైస్ బాయిలర్లో ఒక్కడే. అది బయట అయితే 100 మందికి 200 మందికి వండినా 3-4 ఆ రైస్ చుట్టే ఉండాల్సి వస్తుంది. అంత ఇబ్బంది ఉంటుంది దాంట్లో. ఇలాంటి బాయిలర్లో మాత్రం కొంచెం ఇబ్బంది ఏమి ఉండదు. కాబట్టి మనం ఎక్కువ మందికి ఎంతమంది అయినా ఉండొచ్చు. ఇలా ఉంటుంది. దీంట్లో నీళ్ళు మరిగాయి, రైస్ వేసేసి మూత పెట్టేసాము. ఇప్పుడే కొంచెం దాంట్లో ఏంటంటే వాటర్ మరిగిన తర్వాత మనం ఒక 10 మినిట్స్ దాకా వెయిట్ చేయాలి. ఆ తర్వాత చెక్ చేసుకొని వాటర్ ఇప్పేసి మనం మూత పెట్టుకోవాలి. కొన్ని ఏంటంటే రైస్ని బట్టి ఉంటుంది, కంపెనీని బట్టి ఉంటుంది. అవి పాత రైస్ అయితే ఎక్కువ ఉడికించాలి. కొత్త రైస్ అయితేనేమో కొంచెం తక్కువ ఉడికించాలి. అంతే తేడా ఉంటుంది. చెక్ చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. హోటల్లో మాత్రం ఈ విధంగా వండుతారు. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఎన్నో వీడియోలు పెట్టాలనుకుంటున్నాను. నేను యూట్యూబ్లో నేర్చుకునేది అయితే కాదు, సొంతంగా చేసి కష్టపడి మనం నేర్చుకునేది. ఇది 13 years ఎక్స్పీరియన్స్ అనేది హోటల్లోనే. కాబట్టి కొంతమంది హోటల్లో కాదు, యూట్యూబ్లో చూస్తే వీడియోలు అలానే ఉంటారు. మనం కొత్తగా మనం నేర్చుకునేది తప్ప ఇంకా మనం చూసి అలా నేర్చుకునేది మనం నేర్చుకునేది రైస్ ఇట్లానే మంచి ఈజీగా ఉంటుంది. తిప్పొచ్చు దాన్ని ఏ విధంగా ఆ విధంగా ఫ్లెక్సిబుల్గా తిరుగుతుంది. రైస్ ఉండేది అనేది మాత్రం అంత కింటలు చాలా ఇబ్బంది పడుతుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇది నాకు మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి.